అనిల్ బాబాకి టేస్ట్ కొత్త కొంచెం కారం ఉంటుంది, ఉప్పు మంచి ఘాటుగా స్మెల్ వస్తుంది. ఇష్టంగా పెట్టించుకుంటున్నా మరి పండు మిరపకాయ తొక్కు. సో ఆయిల్ ఏం అవసరం లేదు. అమ్మమ్మ ఎట్లా వేస్తుంది? మమ్మీ ఒకసారి ప్రాసెస్ చెప్పు మమ్మీ. ఎంత చట్నీ పెడుతున్నావు నువ్వు, ఏమేమి కావాలి? హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? కమెంట్ చేసేయండి. నేనైతే బాగున్నాను. అండ్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. దిస్ ఈస్ కల్పన పొన్నం. వెల్కమ్ టు అవర్ ఛానల్ కల్పన ముచ్చట్లు. ముందుగా ఏం చేయాలో తెలుసు కదా, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు, లేదు అంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వ్లాగ్స్ చూస్తున్న వాళ్ళు, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో నేను న్యూ వ్లాగ్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ అది వచ్చేస్తుంది. అండ్ తీరిగ్గా హాయిగా చూసేయచ్చు. అండ్ ప్రతి ఒక్కరు వీడియో ఎండ్ వరకు చూసి లైక్ చేయండి. సో ఈరోజైతే మా మమ్మీతో మంచి మంచి ముచ్చట్లు చెప్పిస్తున్నాను. నేను ఇప్పుడు బయటకు వెళ్తున్నాను అనమాట. సో చెప్తాను దేనికి వెళ్తున్నాను అనేది. మా మమ్మీ వస్తే ఇంకా ఇట్లా అన్ని పూజలు పునస్కారాలు అన్నీ చేస్తూ ఉంటుంది. దిష్టి తీయడాలు అండ్ ఎవ్రీడే బయట ముగ్గులు వేయడము, పూజలు చేయడము, ఇట్లాంటివి అన్నీ జరుగుతుంటాయి అనమాట. అంటే అక్క మీరు వెయ్యరా చెయ్యరా పూజ అని కమెంట్ చేస్తారేమో. చేస్తా అండి, కడపకి వేస్తా రెగ్యులర్గా. కాకపోతే ఫాస్టింగ్ డేస్లలో బయట క్లీన్ చేసినప్పుడు ముగ్గులు వేస్తూ ఉంటాను అనమాట. ఇంకా దేవుడివి క్లీనింగ్ అదైతే మమ్మీ ఎవ్రీ మంత్ ఒకసారి వస్తూనే ఉంటారు. సో మమ్మీ చేసేస్తారనమాట. అండ్ నేనైతే ముందు రోజు మార్కెట్కి వచ్చిన, ఉప్పల్ మార్కెట్కి వచ్చిన. ఉప్పల్ నుంచి వెళ్ళేటప్పుడు ప్రతిరోజు చూస్తుంటే ఆయన తట్టు ఇప్పుడు సీజన్ కదా, ఆల్మోస్ట్ 1 వీక్ 10 days నుంచి మంచిగా ఇట్లా ఎర్రగా ఎండుమిరపకాయలు కనిపిస్తుంటాయి. అబ్బా మా మమ్మీ ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు పచ్చడి పెట్టించుకోవాలని వెయిట్ చేస్తున్నా. సో ఫైనల్గా అయితే ఈరోజు తీరుతుందనమాట నా కోరిక. అండ్ ఇందులో వచ్చినాక నాకు అంటే బండి మీద నుంచి వెళ్తుంటే నేను అంత గమనించలేదు. వచ్చినాక ఇక్కడ నిల్చొని చూస్తే ఇందులో పెద్ద మిరప్పండు ఉంది, చిన్న సైజు ఉంది. సో డిఫరెన్స్ ఏందని ఆ అమ్మనే అడిగినా అనమాట. ఆ అమ్మని అడిగితే చిన్న మిరప్పండు కారం ఎక్కువ ఉంటుంది, పెద్ద మిరప్పండు కారం తక్కువ ఉంటారంటే. సో నాకు మళ్ళీ డౌట్ వచ్చి మా మమ్మీకి కాల్ చేసిన ఏది తీసుకోవాలనేసి. సో కారం ఎక్కువ తీసుకుంటే బెటర్ కదా అనేసి. సో నేనైతే అంటే చిన్నగా ఏం లేదు, మంచిగా మీడియం సైజులోనే ఉంది. సో అది తీసుకున్నా. అండ్ ఈ ఉప్పల్ మార్కెట్లోనైతే అబ్బా ఫుల్ అండి ఫ్రూట్స్ ఉంటాయి. అండ్ సీజనల్ నాకు చింతకాయ కూడా కనిపించింది, తీసుకుందాం అనుకున్నా. ఎందుకంటే మమ్మీ చాలా బాగా పెడుతుంది. నా ఫేవరెట్ చట్నీ అన్నిట్లో కంటే చింతకాయ చట్నీ బాగా ఇష్టము. అండ్ పిల్లలకు కూడా నెయ్యి వేసి పెడితే ఇంకా మంచి. శ్రీయుకి నేను చిన్నప్పుడు అట్లనే పెట్టేదాన్ని. కాకపోతే వాటికి పెద్ద ప్రాసెస్ ఉంటుంది. దానికి రోకల బండ కావాలి, అన్నీ కావాలి, దానికి ఇట్లా పీల్ తీయాలి, అదంతా కష్టం కదా. ఒక 2-3 ఉంటే మంచిగా ఉంటుంది కదా అనేసి తీసుకోలేదు. సో మమ్మీని ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత పెట్టమని చెప్పిన అనమాట ఆ పచ్చడి. సో ఇదైతే కొంచెం ఈజీ ప్రాసెస్ కదా. రీసెంట్గా షార్ట్స్లలో నేను యూజ్ చేసే స్టెయిన్లెస్ స్టీల్ చూసి అక్క ఎక్కడ తీసుకున్నారని అడిగారు. నేను ఈ 2 ఐటమ్స్ వచ్చేసి ఇండస్ వాళ్ళే వెబ్సైట్లో తీసుకున్నానండి. నేను నాన్ స్టిక్ ఐటమ్స్ పెద్దగా ఏం యూజ్ అయ్యాను, కానీ అల్యూమినియం యూజ్ చేసేదాన్ని. బట్ ఇప్పుడు అవి అవాయిడ్ చేశాను, స్టెయిన్లెస్ స్టీలే యూజ్ చేస్తున్నాను. అండ్ ఇండస్ వాళ్ళలో ఏంటంటే 100% ప్యూర్ ఐరన్ అండ్ స్టెయిన్లెస్ ఐటమ్స్ ఉన్నాయి, చాలా ఐటమ్స్ ఉన్నాయి. బట్ నేను ఇవి 2 ఎందుకు తీసుకున్నానంటే, ఈ కాస్ట్ ఐరన్ వచ్చేసి నేను 2 in 1 లాగా దోశకి అండ్ చపాతీకి రెండిటికి యూజ్ చేయొచ్చు. అంటే ఓన్లీ చపాతీకి కావాలంటే కూడా ఉన్నాయి, తావాస్ ఉన్నాయి, తడకా ప్యాన్స్ ఉన్నాయి, బిర్యానీ స్టెయిన్లెస్ ఇది కూడా ఉంది. అది కూడా నాకు బాగా నచ్చింది. కాకపోతే కొంచెం మనం బడ్జెట్ అంతా సెట్ అయినాక తీసుకుందామని అనుకున్నాను. అండ్ ఫ్రై ప్యాన్స్ ఉన్నాయి అండ్ కోంబో సెట్స్ కూడా ఉన్నాయి. సో నాకైతే ఇవి 40% డిస్కౌంట్ ఉందండి. సో ఆల్రెడీ వెబ్సైట్లో 40% డిస్కౌంట్ అనేది ఉంటుంది. ఇంకొక బెస్ట్ ఆఫర్ ఏంటంటే, మన సబ్స్క్రైబర్స్కి ఇంకొక ఎక్స్ట్రా 12% అనేది మన కూపన్ కోడ్ యూజ్ చేస్తే మీకు ఇంకొక ఎక్స్ట్రా 12% ఆఫ్ అనేది వస్తుంది. ఇక్కడ నేను కూపన్ కోడ్ ఇస్తాను, కల్పన 12 అనేసి. అండ్ వెబ్సైట్ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో డిస్క్రిప్షన్లోకి వెళ్ళి లింక్ క్లిక్ చేసి ఆల్రెడీ 40% డిస్కౌంట్ ఉంటుంది. అండ్ మన కూపన్ కోడ్ యూజ్ చేస్తే కూడా 12% ఎక్స్ట్రా అనేది వస్తుంది. సో మీకు నచ్చినట్టుగా చాలా కుక్వేర్స్ ఉన్నాయండి. సో మీకు యూస్ఫుల్ అయ్యే ఐటమ్స్ అయితే తీసుకోవచ్చు. అండ్ ఈ ఐరన్ని కూడా ఎలా యూజ్ చేస్తారనేది కూడా నేను ప్రాసెస్ కూడా చెప్తాను. ఎందుకంటే చాలామంది ఐరన్ కుక్వేర్ యూజ్ చేయాలంటే కొంచెం భయపడతారు, రస్ట్ పడుతుంది, దాన్ని మెయింటైన్ చేయడం చాలా కష్టం అదని. ఎందుకంటే నేను కూడా ఫస్ట్ అట్లనే ఫీల్ అయ్యేదాన్ని. బట్ ఒకసారి మనం ఫస్ట్ కొంచెం ప్రాసెస్ చేసుకుంటే తర్వాత అసలు మనకి చాలా ఈజీ అయిపోతుంది. మా మమ్మీ పనిలో మా మమ్మీ ఉంది, అంత ప్రాసెస్ చేసి రెడీ పెట్టుకుంటుంది. ఇట్లా వెల్లిపాయలు తీయడము, అల్లం తీయడము, అండ్ ఈ మిరప్పండ్లది తొడిమేలు ఉంటాయి కదా అవి తీయడము. అదేంటి చెప్పు ఫస్ట్. ఎర్ర మిరపకాయ పెడితే గట్టిగా ఇట్లా ప్రెస్ చేసి ఐస్ ని ఇది కూడా ఐస్ ప్రెస్ చేసి 2 ఐస్ తర్వాత అమ్మమ్మ ఏమంటుంది
అమ్మమ్మ ఎట్లా చేస్తుంది? అమ్మమ్మ అట్లా డ్యాన్స్ చేస్తుందా మిరపకాయ పెడితే? ఉంటుంది. ఎగ్జామ్లో నువ్వు సరిగ్గా రాలేదనుకో, నేను నీకు పెడతా అప్పుడు. పెట్టాలనా చెప్పు. ఎర్ర మిరపకాయ పెట్టాలనా? కాదు, అది క్లాసికల్ డ్యాన్స్ వెళ్ళినప్పటి నుంచి బాగా నడుము బాగా ఊపుతుంది. అవును బేబీ, నీకు పెడతా బేబీ ఇప్పుడు ఎగ్జామ్లో రాయి. అప్పుడు శ్రీయాన్స్ ఎట్లా తిప్పుతుంది? అబ్బా, పిల్లలకి ఇంటికి ఎవరన్నా వస్తే ఎంత ఎంటర్టైన్మెంటో కదా. శ్రీయాన్సుని మమ్మీ బాగా ఆడేసుకుంటారు అసలు. నేనేమో మమ్మీకి హెల్ప్ చేస్తున్నా. ఇట్లా చింతపండు తీసి నిమ్మకాయ ఎంత సైజు కావాలి అని ఇట్లా అంటే, సో చిన్న చిన్న నారలు అవి ఉంటాయి కదా, అవన్నీ నీట్గా తీసిన అనమాట. అండ్ నల్లగా ఉంది ఎంతక్క చింతపండు, ఫ్రిడ్జ్లో పెట్టుకోండి అని అంటారేమో. యాక్చువల్గా పెద్దగా ఒకప్పుడు చింతపండు బాగా యూజ్ చేసేదాన్ని నేను. నాకు పులుసులు అంటే బాగా ఇష్టం ఉండేది. కాకపోతే అనిల్ తినొద్దు కదా, పులుపు తినొద్దు అనేసి అసలు ఇప్పుడు చాలా అవాయిడ్ చేసినాము. సో ఫ్రిడ్జ్లో ఉన్నది ఇంత దాన్ని ఫ్రిడ్జ్లో ఎందుకు పెట్టడం లే అనేసి బయట పెట్టేసిన. అండ్ ఇది కూడా లాస్ట్ ఇయర్ది అంటే లాస్ట్ ఇయర్ది. సో అట్లా నల్లగా అయిపోయింది అనమాట. సో ఇప్పుడు ఇక మా మమ్మీ అన్నీ మెజర్మెంట్స్ అవన్నీ చేస్తుంది. సో నేను కూడా నేర్చేసుకుంటా అప్పుడప్పుడు. ఇట్లా కొంచెం చిన్నగా హాఫ్ కేజీ వద్దులే కానీ హాఫ్ కేజీ అట్లా పెట్టుకుంటే అంటే ఫ్రెష్గా చేసుకున్నప్పుడు ఒక 10 days 15 days అట్లా మంచిగా తినాలనిపిస్తుంది కదా. అండ్ మీరు కూడా ఎంతమంది, ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా, ఆల్మోస్ట్ ఎండలు దంచేస్తున్నాయి. సో స్టార్ట్ చేశారా పచ్చళ్ళు పెట్టడము? ఏ పచ్చడి ఇష్టము? నాకైతే చింతకాయ పచ్చడి అంటే చాలా ఇష్టము. ఇంకా మమ్మీ చేయడం స్టార్ట్ చేసింది. సో మమ్మీ ప్రాసెస్ చెప్పేస్తుంది, వినేద్దాం. మమ్మీ ఒకసారి ప్రాసెస్ చెప్పు మమ్మీ. ఎంత చట్నీ పెడుతున్నావు నువ్వు? ఏమేమి కావాలి? కిలో టమాటాలకు ఓకే, 1 కిలో ఉప్పు, 1 కిలో దొడ్డుప్పు. దొడ్డుపై తీసుకోవాలనా? దొడ్డుపే తీసుకోవాలి. ఎందుకు? చట్నీకి బాగుంటుంది. ఓకే, సన్ను పేరాదు, దొడ్డుపే వేయాలి. ఇవి ఇప్పుడు నిమ్మకాయ అంతా చింతపండు. ఓకే, ఏది చూపి, ఏది తీసినావా? నిమ్మకాయ అంతా చింతపండు. ఓకే, కంపల్సరీ చింతపండు వేసుకోవాలా? కంపల్సరీ చింతపండు వేయాలి. చింతపండు వేసి అర్ధపావు అంతా అల్లం మంచిగా గీకి కొంచెం ఆరేసుకొని కొంచెం నూనె లేకుండా కొంచెం ఫ్రై చేయాలి. ఓకే, అందులోనే ఎల్లిపాయలు అర్ధపావు తీసి దాంట్లోనే కొంచెం ఫ్రై చేయాలి. ఓకే, అర్ధపావు. ఓకే, అది తీసి పక్కెట్టేయాలి. టమాటాల నూనె వేసి కొంచెం వేపాలి. ఓకే, వేపినాక మెత్తగా ఉడికినాక చల్లగా అయినాక పక్కెట్టాలి. మిరపండ్లు తీసుకోవాలి. ఓకే, మిరపండ్లు ఎంత తీసుకోవాలి? కిలో టమాటాకు 1/2 కిలో మిరపండ్లు. ఓకే, కిలో టమాటాలకి 1/2 కిలో మిరపండ్లు. ఓకే, అంటే ఇప్పుడు మిరపండ్లో కూడా నేను చిన్నవి తీసుకొచ్చిన, పెద్దవి కూడా ఉన్నాయి కదా, ఏవైనా యూజ్ చేసుకోవచ్చా? ఏవైనా యూజ్ చేసుకోవచ్చు, కానీ కొంచెం కారం ఉండేది దొడ్డు మిరపకాయలు, ఇది కొంచెం కారం ఉంటుంది. ఓకే, స్పైసీ కావాలనుకున్న వాళ్ళు ఈ సైజు తీసుకోవాలి. కారం వద్దన్న పెద్ద కాయ తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఫుల్ వస్తున్నాయి. ఆయిల్ వేసి కొంచెం గోలియాలి. ఓకే, గోలిచ్చినాక చల్లారినాక అది వేరే మిక్స్ పట్టాలి, ఇది వేరే మిక్స్ పట్టాలి. సపరేట్ గా పట్టాలి. పట్టినాక ఓకే, మళ్ళీ 2 మిక్స్ చేయాలి. మిక్స్ చేసినాక నూనెకు పోన్లకు ఆయిల్ వేసి మెంతిపొడి. సరే, అది ఫోన్ చేసేటప్పుడు చెప్దాం ప్రాసెస్ అనేది. ఫస్ట్ ఇప్పుడు ఇవేంది పెద్ద పెద్ద ముక్కలు కడిగి వేసుకున్నా ఏం కాదు కదా, ఆయిల్ వేసి కొంచెం ఉడికియాలి ఆయిల్లో. ఎన్ని రోజులు ఉంటుంది మమ్మీ ఇది? ఇది ఉంటే 20 రోజులు ఉంటుంది. ఓకే, ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలా బయట పెట్టాలా? వారం రోజులు బయట పెట్టుకోవచ్చు, వారం రోజుల తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలనా? ఓకే, ఫ్రెష్ గా తినాలనుకున్న వాళ్ళు ఉప్మాలకు, దోశలకు, అన్నంలకు, వేడి అన్నంలకు బాగుంటుంది. ఓకే, పప్పులకు అయినాక కొంచెం ఎల్లిపాయలు అది కొంచెం పన్ను అవ్వాలి. కొంచెం అవి పోతుంది అంత పచ్చి వాసన. సో ఆయిల్ ఏం అవసరం లేదు. పచ్చి వాసన కొంచెం పోవడానికి పదన కలవకుండా అంతే ఆఫ్ చేయాలి. అందాజుకే వేసుకుంటాను నేను. ఓకే, దీనికి ఏం కొలతలేదు. అంత ఆయిల్ మమ్మీ? మరి పడుతుంది. అంత ఆయిల్ ఇప్పుడు టమాటాలు ఫ్రై చేయాలనా? సో పండు చింతపండు కూడా ఇంట్లోనే వేయాలనా? ఇంట్లోనే వేయాలి. ఓకే, టమాటా మగ్గినాక వేయాలేమో అనుకున్నాను నేను. కొంచెం సగం మగ్గినాక ఉప్పు వేయాలి. ఇప్పుడు కొంచెం ఉప్పు వేయద్దు.
టమాటా కొంచెం మగ్గాలి. ఓకే, సమ్మర్ స్పెషల్. అప్పుడు మూత పెట్టుకోవచ్చా? పెట్టుకోవచ్చు. ఆ కాలంలో మొత్తం కాకరకాయ చట్నీ, వంకాయ చట్నీ, చింతకాయ చట్నీ అన్నీ పెట్టుకుంటే ఇప్పుడు ఓపిక లేదు, అంత మంచి కూడా దొరుకుతలేవు అసలే. ఇప్పుడు ఇవి పెట్టిన టమాటా చట్నీలు ఒకప్పుడు అయితే ఒక 2 నెలలు 3 నెలలు ఆగేది, ఇప్పుడు నెలకు ఆగుతూనే ఎక్కువనే. అస్సలు చూద్దాం ఇది ఎన్ని రోజులు అవుతుందో. ఇష్టంగా పెట్టించుకుంటున్నా మరి పండు మిరపకాయ తొక్కు. పడుతుంది, అరగంట పడుతుంది. ప్లేట్ పెట్టుకోవచ్చా? తక్కువ కలపాలి అట్లా. టమాటా మగ్గుతూ ఉంది. సో ఆలోపు ఐరన్ తావా ఉంది కదా, సో దాని ప్రాసెస్ అనేది చెప్తా, ఫస్ట్ టైం ఎట్లా యూజ్ చేసుకోవాలనేది. సో మా మమ్మీ అయితే ఆల్రెడీ మొత్తం వాటర్తో ఇట్లా నీట్గా క్లీన్ చేసింది. అండ్ గంజి వాటర్ కానీ రైస్ కడిగిన వాటర్ కానీ, సో ఆ వాటర్లో ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ అట్లా మొత్తం ఇట్లా పెట్టేసి మళ్ళీ దాన్ని మొత్తం క్లీన్ చేసి దాని తర్వాత ఇట్లా ఆయిల్ అనేది అప్లై చేయాలంటే, నేను ఇక్కడ అప్లై చేస్తున్నా కదా, సో ఇట్లా ఆయిల్ అనేది మొత్తం ఫ్రంట్ బ్యాక్ మొత్తం అప్లై చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇది ఫస్ట్ టైం కాబట్టి. దీని తర్వాత కూడా యూజ్ చేసినాక కూడా మళ్ళీ నార్మల్ వాటర్తోనే క్లీన్ చేసేసుకొని సేమ్ మళ్ళీ లైట్గా ఆయిల్ అప్లై చేసుకొని పక్కన పెట్టేసుకుంటే ఏంటంటే మనకు రస్ట్ పట్టకుండా, సో నెక్స్ట్ టైం యూజ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. నార్మల్గా 2 స్పూన్, ఒక 2 స్పూన్స్ అనుకోవచ్చు. 2 స్పూన్. ఓకే, దోరగా వేయించుకోవాలి, హైలో పెట్టకూడదు. ఓకే, ఆవాలు అవసరం లేదు ఇలా? ఆవాలు ఫోన్లు వేసుకోవాలన్నా? ఇది అయిందా? హాఫ్ బాయిల్డ్ అయింది అనుకుంటా. కొంచెం ఓకే, దీనికి ఇది మిరపండ్లు కొంచెం గోలించడానికి. ఓకే, గోలించినాక అదే తీసినాక ఫోన్లోకి వేసుకుంటే అయిపోతుంది. ఇది మొత్తం 1/2 కేజీ మిరప్పండ్లు. సో ఇందులో ఒక 1/2 కిలో మాత్రమే టమాటా చట్నీకి తీస్తుంది అనమాట. మిగతా 1/2 కిలో ఒట్టి మిరప్పండ్ల తొక్కు. సో అది కూడా చూపిస్తా, అది కూడా ప్రాసెస్ అయితే. అది ఏంటంటే కొంచెం అప్పటికప్పుడు మనకి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే సూపర్ ఉంటుంది అనేసి. సో ఇప్పుడైతే ఇంకా మొత్తం హాఫ్ కేజీ మిరప్పండ్లు వేయిస్తుంది. ఇట్లా వేయించేసి ఇందులో నుంచి 1/2 కిలో సపరేట్ తీసి 1/2 కిలో టమాటా చట్నీకి అండ్ 1/2 కిలోనేమో ఒట్టి మిరప్పండ్ల చట్నీ. ఓకే, సో దాని ప్రాసెస్ కూడా చెప్తాను నేను క్లియర్గా, మమ్మీ చెప్తుంది, నాకు తెలియదు. వేయించిన మెంతులు ఇట్లా పౌడర్ చేసుకోవాలనా? ఓకే, ఇందాక అల్లం వెల్లుల్లి కూడా పేస్ట్ చేసుకోవాలనా? అది కూడా. సో పోపులకి మళ్ళీ సపరేట్. ఓకే, ఉప్పినాక ఇంట్లోనే ఉప్పు వేసేయాలనా? ఓకే, ఇప్పుడు మిక్సీ వట్టుడు ఆల్రెడీ వేసినట్టు నువ్వు కదా? ఏం లేదు, మిరపండ్లు లేలే, టమాటాలు ఫస్ట్ ఏంది మిరపండ్లు పట్టాలా? మిరపండ్లు పట్టాలి. ఉప్పు వేసా అయితే దొడ్డు ఉప్పు వేసి అలా మిరపండ్లు మొత్తం వేసి మిక్సీ పట్టుకోవాలి. మెల్లిగా క్యాబ్ పెట్టుకోపోయింది, కొంచెం కావాలన్నా? ఓకే, మంచి ఘాటుగా స్మెల్ వస్తుంది. సో నెక్స్ట్ పండు మిర్చి పట్టింది అట్లా తీసి పక్కన పెట్టుకొని మళ్ళీ అదే మిక్సీలో టమాటా ఇది పట్టుకోవాలి మిక్సీ. మమ్మీ వేస్తుంటే దగ్గరుండి చూస్తున్నా, అండ్ వీడియో కూడా తీసిన అనమాట మీ అందరితో షేర్ చేద్దామనేసి, అండ్ నేను కూడా నేర్చుకుందాం అనేసి. సో ఇట్లా వేస్తున్నప్పుడు నాకు ఒక చిన్నప్పటి మెమరీ గుర్తొచ్చింది. మామూలుగా సిబ్లింగ్స్ ఉన్నప్పుడు సేమ్ జెండర్లో ఆర్ సిస్టర్స్ ఆర్ బ్రదర్స్ కానీ ఒకరు కిచెన్లో అమ్మకి ఫుల్ హెల్ప్ చేస్తారు, ఇంకొకరేమో కిచెన్లో అసలు అడిగే పెట్టరు. సో మీకు కూడా ఇట్లనే అనిపిస్తుందా? కమెంట్ చేయండి. అంటే మీ బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ అట్లా ఉన్నప్పుడు, చిన్నప్పుడు అని కాదు కానీ కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు కిచెన్లో మమ్మీకి ఫుల్ హెల్ప్ చేసేదాన్ని నేను వంటలలో. మాకు అస్సలు చేయకపోయేది. బట్ కొన్ని ఇయర్స్ తర్వాత అంటే మ్యారేజెస్ తర్వాత ఇప్పుడు నేను మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తే అసలు నేను కిచెన్లో మమ్మీకి హెల్పే చేయ, మా అక్క ఫుల్ హెల్ప్ చేసి పెడుతుంది అనమాట. సో అట్లా రివర్స్ అయింది. సో మీరు కూడా అట్లనే ఫీల్ అయితే డెఫినెట్గా కమెంట్ చేయండి. మళ్ళీ ఒకసారి అల్లం వెళ్ళిపోయి ఇందులోనే వేసుకోవాలా? ఓకే, సో ఆల్రెడీ కొంచెం కచ్చపచ్చగా కొంచెం మిక్సీలో మళ్ళీ
ఓకే. అది మెంతి పౌడర్ ఏం వేస్తాం? ఇది పట్టినాక వేసుకున్నా. ఓకే. పోపులకు ఇది పోపులకు వెల్లిపాయలు. ఇప్పుడు పోపు పెడుతున్నామా? ఆయిల్ కావాలి, మంచిగా కావాలి ఆయిల్. ఓకే. ఆ మిర్చి వేయించుకున్న ఆయిల్ కొంచెము, ఇంకొంచెం ఆయిల్ వేసుకొని మనకి ఎంత కావాలనుకుంటే 2 పావులు. 2 పావులా? అంటే ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ అనుకోవచ్చు. కొంచెం ఎర్రగా గోలాలి. సిమ్మి మీద ఏమంటుంది చాలు. సో మా అమ్మ అయితే అందాజకి వేస్తుంది. ఇట్లా అది 1/2 kg మిరప్పండు. సో అందులో ఒక 1/2 kg పక్కకు పెడుతుంది, అది సపరేట్గా పోపు పెడతాయట. ఇందులో ఒక 1/2 kg కలిపింది అన్నట్టు. ఇట్లా కొంచెం మిక్సీ పట్టుకుంటేనే మంచిగా కలుస్తుంది కదా. యాక్చువల్గా ఇంత క్వాంటిటీ అనుకోలేదు, మేము కొంచెం క్వాంటిటీ అనుకున్నాం. కానీ ఇది మెంతి పొడి. ఓకే. సో పోపు వేసుకున్నది ఆఫ్ చేసి మెంతి పొడి కొంచెం, అందులో కొంచెం మెంతి పొడి. అది ఏంటంటే ఒట్టి మిరప్పండ్ల తొక్కు, అందులో కూడా పోపు వేసుకున్నాడే సేమ్ అదే కదా. ఆవాలు, వెల్లుల్లిపాయ నూనెలో ఫ్రై చేసుకొని పెట్టుకోవాలన్నమాట. సో మనం పప్పు వండుకున్నప్పుడు మంచిగా ఉంటుంది. ఫైనల్గా పోపుని ఇందులో వేసేసుకోవాలి, అంతే. ఫినిష్. స్మెల్ వస్తుంది. మెయిన్ ఈ ఆవాలు మెంతి పొడి స్మెల్ కదా. అల్లం, వెల్లిపాయలు, మెంతి పొడి. చట్నీలు పెడితే గిన్నెలు పడతాయి అన్నట్టు. ఎన్ని గిన్నెలు! అసలు ఏం అపార్ట్మెంట్లో వాటర్ ప్రాబ్లము, వాటర్ కూడా బొట్టు చుక్క వస్తలేదు. అసలు వాటరే వస్తలేవు. తిన్న పల్లెలు తిన్నట్టే ఉన్నాయి. ఇప్పుడు ఇన్ని గిన్నెలు వల్ల ఇక్కడ ఇది అది టేస్ట్ నాకేనా? ఫస్ట్ నువ్వు చెయ్యి, ఫస్ట్ టేస్ట్ చేద్దాం. ఏమైనా తక్కువైనాయా, ఏమైనా ఎక్కువైనాయా? సరిపోతాయి. ఏడుందా? కొంచెమే దగ్గరికి రాదు. చాలు. కరందా అంటే కొంచెం కారం ఉంటుంది, ఉప్పుడు చెప్పింది. అంటే అది ఊరితే, ఐ మీన్ ఊరడమే అనుకోదండి, ఊరితే బాగా సెట్. అది బాగుంది. సాల్ట్ ఇంకొంచెం టైం పడుతుందా? ఇప్పుడు కొంచెం సాల్ట్ ఎక్కువ అనిపిస్తుంది. కాకపోతే అన్నంలోకి అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. సూపర్. అనిల్ బావాకి టేస్ట్ ఎట్లుందో రివ్యూ చెప్తాడు ఇప్పుడు. ఊరినాక ఇంకా మంచిగా అనిపిస్తుంది. వాళ్ళ నైట్ దోశలకి మిరప్పండ్ల టమాటా తొక్కు. బాగుంది, పర్ఫెక్ట్. వద్దమ్మా, ఉప్పు వద్దు అస్సలే. ఉప్పు తక్కువ తింటేనే మంచిది. నాకు అప్పటికే నువ్వు వేస్తుంటేనే నాకు కొంచెం ఉప్పు ఎక్కువైతుంది. తక్కువైనా వేసుకోవచ్చు, కానీ ఎక్కువైతే మళ్ళీ మనం ఏం చేయాలి? మళ్ళీ టమాటా నూరాలే చేయాలని లేయాలి. శ్రీయాన్స్ టేస్ట్ చేసి చెప్తుంది మనకి. అయ్యో నువ్వైతే ఫస్ట్ తినరా, దీనికి ఆవేశం ఎక్కువ పెడతా అని. ఎలా ఉంది చెప్పు, ఎట్లుంది? బాగుందా? కారం టమాటా చట్నీయా? పండు మిరపకాయల చట్నీ. ఇంకా నీకు రోజు కర్రీ లేదు, అన్నంలో అదే చట్నీ కలిపి పెట్టిస్తా బాక్స్లకి, ఓకేనా? పప్పేమో అంటుండు బేబీ.
నోరూరించే మిరప్పండ్ల టమాటా తొక్కు అద్దిరిపోయింది. ఇంకొక 1 or 2 డేస్కి ఇంకా పర్ఫెక్ట్గా అవుతుంది. తెలంగాణలో తొక్కు అని అంటారు కదా, సో మీరు కూడా అట్లనే అంటారా? కమెంట్ చేయండి. సో ఇప్పుడైతే ఇంకా నేను నైట్కి ఖచ్చితంగా దోశలు మమ్మీని నానబెట్టి పట్టమని చెప్పారనమాట. ఎందుకంటే అప్పటివరకు తొక్కు రెడీ అయిపోతుంది. ఖచ్చితంగా చేసిన రోజే టేస్ట్ చేయాలనేసి. అండ్ శ్రీయు బేబీ ఇక్కడ ఏం చేస్తుందంటే మార్నింగ్ సోక్ చేసిన ఆల్మండ్స్ తినడం మర్చిపోయింది అది. సో ఇప్పుడు వచ్చి పీల్ తీసుకొని తింటుంది అనమాట. అండ్ నేనేమో ఐరన్ తావ పైన ఇప్పుడు దోశలు పోస్తున్నాను. సో ఫస్ట్ కొంచెం ఐరన్ తావ పైన ఒక దోశ కొంచెం ఇట్లా అతికినట్టు అట్లా వస్తుంది. సో చాలామంది అదే ఎక్కువ రావు సరిగ్గా అది ఇదని అనుకుంటారు. సో నేను కూడా అదే అనుకున్నా. కాకపోతే ఇట్లా కొంచెం మనం క్లీనింగ్ ప్రాసెస్ అంతా కరెక్ట్గా చేసుకుంటే పర్ఫెక్ట్ దోశలు వస్తాయండి. చపాతీలు కూడా చేసుకోవచ్చు. అంటే నేను తీసుకున్న తావనైతే 2 in 1 లాగా. సో ఫస్ట్ ఒక దోశ అట్లా వచ్చినా కూడా సెకండ్ వన్ని మంచిగా నీట్గా వస్తాయి. అండ్ దోశలు కూడా మేము మామూలుగా రాగులు, జొన్నలు, సజ్జలు అండ్ కొన్ని బియ్యము, మినపప్పు, మెంతులు, నానబెట్టిన అటుకులు గ్రైండర్ పట్టేటప్పుడు ఇవన్నీ కలిపి చేస్తామన్నమాట. ఓన్లీ మినపప్పు రైస్తోని చాలా తక్కువ నేను దోశలు చేయడం అనేది. సో అందుకే కొంచెం ఇట్లా కలర్ అనేది వస్తుంది మనకి, రాగి కలర్ అనేది ఎక్కువ వస్తుంటుంది. అండ్ ఓన్లీ ఆవకాయలు ఊడ్చిన ముద్దలే కాదండి, మనం ఏ తొక్కు పెట్టుకున్నా కూడా ఆ రోజు ఇట్లా అందులో అన్నం కలుపుకొని మంచిగా కలిపేసి ఇట్లా ముద్దలు తింటే సూపర్ ఉంటుందండి. మస్తుంది, సూపర్ ఉంది. ఎట్లా బాగుంది కదా? పో అమ్మమ్మ పెడతా పో. నెయ్యి వేసుకొని తింటే మస్తు ఉంటుంది. తినుమా, అట్లా ముద్దలాగా తినాలి, ఇట్లా మంచిగా ఉంటుంది. అప్పుడు ఉప్పు ఎక్కువ అనిపించింది, అన్నంలో తక్కువ అనిపిస్తుంది కొంచెం. అండ్ మీలో ఇలా తింటే ఎంతమందికి ఇష్టమో డెఫినెట్గా కామెంట్ చేయండి. అండ్ ఓన్లీ ఎండు మిరప్పండ్ల తొక్కు కూడా అని చెప్పినా కదా, సో అందులో జస్ట్ అదే మెంతి పొడి వేసేసి సేమ్ దీనికి పోబెట్టుకున్నట్టే పోబెట్టేసుకుంటే అయిపోతుంది. యాక్చువల్గా ప్రాసెస్ చేసేటప్పుడు నేను బయటికి వెళ్ళి ఉండే అనమాట, ఆ వీడియో తీయలేదు. సో ఇట్లా దోశలకైతే అదిరిపోయింది. అండ్ పిల్లలకైతే డెఫినెట్గా సీజనల్ ఫుడ్ పెట్టాలని అయితే నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటాను అనమాట. అందులోనూ ఇట్లా పచ్చళ్ళు, టమాటా మిరప్పండ్ల పచ్చడి కానీ అండ్ చింతకాయ పచ్చడి డెఫినెట్గా ట్రై చేయండి. నేను నెక్స్ట్ టైం అది మా మమ్మీ చేసినప్పుడు అది కూడా నేను వ్లాగ్ అనేది పెడతా. నెయ్యి వేసి అందులోనూ ఇప్పుడు మనది ఇంట్లోనే నెయ్యి, నేను ఇంట్లోనే చేస్తా. మంచి ఆవు నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని వేడివేడి అన్నంలా చిన్నపిల్లలకు పెట్టండి ఒక 5-6 ముద్దలు. చాలా అంటే చాలా మంచిది, చాలా టేస్టీ ఫుడ్ కూడా. అండ్ మంచిగా డైజెషన్ కూడా అవుతుంది. ఎప్పుడు రెగ్యులర్ ఫుడ్ కాకుండా ఇట్లాంటివి ట్రై చేయాలి. సో అదండి ఈ వ్లాగ్ ముచ్చట్లు. ఎలా అనిపించింది మమ్మీ పెట్టిన మిరప్పండ్ల టమాటా తొక్కు? సో డెఫినెట్గా కామెంట్ చేయండి. మమ్మీ కోసం ఒక లైక్ కొట్టండి. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు పక్కగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో నేను న్యూ వ్లాగ్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. అండ్ ఈ వీడియో ఎండ్ వరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ ఎవ్రీవన్, టేక్ కేర్, ఐ లవ్ యూ.